13వ శ్లోకము. విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. విధిహీనం శాస్త్ర నిర్దేశములు లేకుండా, అసృష్ట అన్నం ప్రసాద వితరణ లేకుండా, మంత్రహీనం వేద మంత్రములు లేకుండా, అదక్షిణం పురోహితాదులకు సంభావన లేనిది, శ్రద్ధావిరహితం శ్రద్ధ లేనిది యజ్ఞం యజ్ఞమును, తామసం తమోగుణము సంబంధముగా పరిచక్షతే భావించబడును. శాస్త్ర నిర్దేశములందు గౌరవము లేకుండా, ప్రసాద వితరణము లేకుండా, వేద మంత్రోచ్చారణలు లేకుండా, పురోహితాదులకు సంభావనలు లేకుండా, శ్రద్ధారహితముగా చెయ్యబడు యజ్ఞమేదైనను తమోగుణ ప్రధానముగా భావించబడును. భాష్యము. తమోగుణముతో కూడి ఉన్నట్టి శ్రద్ధ నిజమునకు శ్రద్ధరాహిత్యమే అగును. కొందరు జనులు ధనార్జన కొరకు మాత్రమే ఏదో ఒక దేవతను పూజించి శాస్త్రాదేశములను విస్మరించి ఆ ధనమును వినోదము కొరకు వినియోగింతురు. అట్టి ఆడంబరముతో కూడిన మత ప్రదర్శనలు ప్రామాణికములుగా గుర్తించబడవు. అవన్నీ తమోగుణమునకు సంబంధించినట్టివే. అవి కేవలము రాక్షస స్వభావమునే పెంపొందించును గాని మానవ సమాజముకు హితకరములు కాలేవు. 14వ శ్లోకము. దేవాద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. దేవాదిదేవుని ద్విజ బ్రాహ్మణులను, గురు ఆధ్యాత్మికాచారిని, ప్రాజ్ఞ పూజనీయులను పూజనం పూజించుట, శౌచం శుచి, ఆర్జవం సరళత్వము, బ్రహ్మచర్యము, అహింస చ కూడా, శరీరముకు సంబంధించిన తపస్సు ఉచ్యతే అని చెప్పబడును. దేవాదిదేవుని, బ్రాహ్మణులను, ఆధ్యాత్మికాచారిని, తల్లిదండ్రుల వంటి పూజ్యులైన వారిని పూజించుట, శుచిత్వము, సరళత్వము, బ్రహ్మచర్యము, అహింస అనేవి దేహ సంబంధమైన తపస్సులుగా చెప్పబడును. భాష్యము. దేవాదిదేవుడు ఇక్కడ వివిధ రకాల తపస్సులను నిష్ఠలను వివరిస్తుండెను. మొట్టమొదట అతడు దేహ సంబంధమైన తపోనిష్ఠలను వివరించెను. ప్రతి ఒక్కరును దేవాదిదేవునకు లేక దేవతలకు, సాధువులకు, పరిపూర్ణ యోగ్యులైన బ్రాహ్మణులకు, ఆధ్యాత్మికాచార్యునకు మరియు తల్లిదండ్రుల వంటి పూజ్యులను లేక వేద విజ్ఞాన సంపన్నుడైన ఏ వ్యక్తినైనను గౌరవించవలెను లేదా గౌరవించుటను అభ్యసించవలెను. వారందరూ గౌరవమును పొందదగిన వారు. అట్లే మానవుడు బాహ్యాంతరములలో శుచిగా ఉండుటను అభ్యసించి సరళ వర్తనుడుగా ఉండుటను కూడా అభ్యసించవలెను. శాస్త్రములు అంగీకరించని వాటినెన్నడూ వారు చెయ్యరాదు. శాస్త్రములలో మైథున సంభోగం అనేది వైవాహిక జీవితంలో తప్ప మరే ఇతర విధముగా అంగీకరించబడకపోవుట చేత అతడు వివాహేతర సంబంధమును కలిగి ఉండరాదు. అప్పుడే అది బ్రహ్మచర్య పాలన అనబడును. ఇవే దేహముకు సంబంధించిన తపోనిష్టలు. 15వ శ్లోకము. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. అనుద్వేగకరం ఉద్రేకము కలిగించని వాక్యం వచనము, సత్యం సత్యమైనవి, ప్రియహితం ప్రీతికరము, లాభకరము చ కూడా, యత్ ఏది, స్వాధ్యాయ అభ్యసనం వేదములను అభ్యసించుట చ కూడా, ఏవా నిశ్చయముగా, వాగ్మయం వాక్కుకు సంబంధించిన తపస్సు ఉచ్యతే చెప్పబడును. సత్యములు, ప్రీతికరములు, హితకరములు, ఇతరులకు ఉద్రేకము కలిగించని వచనములను పలుకుట మరియు నిత్యము వేదములను అభ్యసించుట అనేవి వాక్కుకు సంబంధించిన తపస్సు అనబడును. భాష్యము. ఇతరుల మనస్సు కలత చెందినట్లుగా ఎన్నడూ భావింపరాదు. కానీ గురువు తన శిష్యులకు బోధించుట కొరకై సత్యమును కఠినముగా పలుకవచ్చును. కానీ అతడు తన విద్యార్థులు లేక శిష్యులు కానట్టి వారి మనస్సులు కలత చెందినట్లుగా పలుకరాదు. అదే వాక్కుకు సంబంధించిన తపస్సు. అంతేకాకుండా ఎవరును వ్యర్థ ప్రసంగములను చెయ్యరాదు.
భక్తుల సాంగత్యములో శాస్త్రములచే సమర్థించబడిన విషయములను మాత్రమే చర్చించవలెను. ఎవరైనను తాను ప్రవచించిన దానిని సమర్థించుట కొరకై ప్రామాణిక శాస్త్ర ప్రమాణములను వెంటనే నిదర్శనముగా చూపవలెను. దానితో పాటు ఆ ప్రవచనము కూడా శ్రవణానందకరముగా ఉండవలెను. అట్టి చర్చల ద్వారా ఎవరైనను పరమోన్నత లాభమును పొంది మానవ సమాజమును ఉద్ధరించగలుగును. మానవుడు అపారమైన వేద సాహిత్యములను అభ్యసించవలెను. ఇదే వాక్కుకు సంబంధించిన తపస్సుగా చెప్పబడును. 16వ శ్లోకము. మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే. మనఃప్రసాద మానసిక సంతృప్తి, సౌమ్యత్వం ఇతరుల పట్ల కపటత్వము లేకుండా, మౌనము ఆత్మవినిగ్రహ ఆత్మనిగ్రహము, భావ సంశుద్ధి స్వీయ స్వభావమును శుద్ధి చేసుకొనుట, ఇతి అనేవి ఏతత్ ఇది తపస్సు మానసం మనస్సుకు సంబంధించినది. ఉచ్యతే చెప్పబడును. సంతృప్తి, సరళత్వము, మౌనము, ఆత్మనిగ్రహము, స్వీయ అస్తిత్వమును శుద్ధిపరచుకొనుట అనేవి మనస్సుకు సంబంధించిన తపస్సు అనబడును. భాష్యము. మనస్సును తపో సంపన్నము చేయుట అనగా దానిని ఇంద్రియ భోగ ఆసక్తి నుండి దూరము చేయుటయే అగును. ఇతరులకు ఎల్లప్పుడూ మేలు కలిగేలా ఆలోచించున్నట్లుగా దానికి శిక్షణనియ్యవలెను. నిశ్చలమైన ఆలోచన మనస్సుకు ఉత్తమ శిక్షణా విధానము. ఎవరును కృష్ణ చైతన్యము నుండి ఏమాత్రమో మరలక ఎల్లప్పుడూ ఇంద్రియ భోగమును త్యజించవలెను. కృష్ణ చైతన్యమును కలిగి ఉండుట అనగా తన స్వభావమును శుద్ధి చేసుకొనుటయే అగును. మనస్సును ఇంద్రియ భోగముకు సంబంధించిన ఆలోచనల నుండి దూరము చేయుట ద్వారా మానసిక సంతృప్తి లభించును. మనము ఇంద్రియ తృప్తిని గూర్చి ఎంతగా ఆలోచించినచో అంతగా మనస్సు అసంతృప్తికి గురగును. ప్రస్తుత కాలములో మనము అనవసరముగా ఇంద్రియ భోగముకు సంబంధించిన అనేక విషయములలో మనస్సును లగ్నము చేస్తుందము. కనుక మన మనస్సు సంతృప్తి చెందు అవకాశమే ఉండదు. వైదిక సాహిత్యము వైపునకు మనస్సును మరలించుటయే ఉత్తమ మార్గము. అట్టి సాహిత్యము పురాణములు మహాభారతములలో వలె మనస్సుకు సంతృప్తి కలిగించు కథలతో కూడి ఉండును. ఆ జ్ఞానమును అవకాశముగా తీసుకొని వారెవరైనను పవిత్రులు కావచ్చును. మనస్సు కపట స్వభావము లేకుండా ఇతరుల శ్రేయస్సు కొరకై ఆలోచించవలను. ఎల్లప్పుడూ ఆత్మానుభూతిని గూర్చి ఆలోచించుటయే మౌనముకు అర్థము. ఇట్టి భావనలో కృష్ణ చైతన్యవంతుడైన భక్తుడు పూర్తి మౌనమును పాటించిన వాడగును. మనోనిగ్రహము అనగా మనస్సును ఇంద్రియ భోగానుభూతి నుండి మరల్చుటయేనని అర్థము. అంతేకాకుండా మానవుడు తన వ్యవహార కార్యములలో న్యాయముగా ఉండి తమ జీవితమును శుద్ధిపరచుకోవలెను. ఈ గుణ లక్షణములన్నీ కలిసి మానసిక తపస్సు అగును. 17వ శ్లోకము. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం నరై అఫలాకాంక్షిభిర్యుక్తై సాత్వికం పరిచక్షతే. శ్రద్ధతో పరయా ఆధ్యాత్మికమైన తప్తం చెయ్యబడిన తపస్సులో తత్ అది త్రివిధం 3 రకములైన నరులచే అఫల ఆకాంక్షిభి ఫలములను కాంక్షించని వారు యుక్తై నెలకొనిన వారిచే సాత్వికం సత్వగుణముకు సంబంధించినదిగా పరిచక్షితే చెప్పబడును. భౌతిక ఫలావాంఛారహితులచే కేవలము భగవంతుని కొరకే ఆధ్యాత్మిక శ్రద్ధతో చేయబడు ఈ త్రివిధ తపస్సులు సాత్విక తపస్సుగా చెప్పబడును. 18వ శ్లోకము. సత్కారమాన పూజార్థం తపోదంభేన చైవ యత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం. సత్కార సన్మానము, మాన గౌరవము, పూజ అర్థం కొరకు తపస్సు, దంభేన దంభము, ఆడంబరముతో కూడా ఏవా నిశ్చయముగా యత్ ఏది క్రియతే చెయ్యబడును తత్ అది ఇహ ఈ ప్రపంచములో ప్రోక్తం చెప్పబడును. రాజసం రజోగుణముకు సంబంధించినదిగా, చలం చంచలము, అధ్రువం తాత్కాలికము. ఇతరుల నుండి గౌరవము, సన్మానము, పూజలను అందుకొనుటకై గర్వముతో చేయబడు తపస్సు రజోగుణముకు సంబంధించినది.
అది స్థిరముగాని శాశ్వతముగాని కాచాలదు. భాష్యము. కొన్నిసార్లు జనులను ఆకర్షించుటకు మరియు ఇతరుల నుండి గౌరవ పూజా సన్మానములను పొందుట కొరకై తపోనిష్టలు ఆచరించబడును. రజోగుణముతో కూడిన వ్యక్తులు తమ అనుచరులు తమను పూజించున్నట్లుగా తమ పాదములను కడిగి దక్షిణలు సమర్పించున్నట్లుగా ఏర్పాట్లు చేస్తుందురో కృత్రిమముగా చెయ్యబడు అట్టి తపో ప్రదర్శనలు రజోగుణముకు సంబంధించినవిగా చెప్పబడును. నిజమునకు వాటి ఫలితములు తాత్కాలికములు. అవి కొంతకాలము కొనసాగవచ్చునేమో గాని నిరంతరము కొనసాగలేవో.